గురించుకున్నటువంటి ఒక చరిత్ర ఎస్వి రంగారావుది. అందుకని చాలా అరుదైనటువంటి నటుడు. ఆయన డ్రామాకి అలాగే సినిమాకి నటనకి సంబంధించి డిక్షన్కి సంబంధించి చాలా తేడాలు ఉంటాయి. ఏ మోతాదులో సినిమాకి వెళ్ళాలి, అలాగే ఏ మోతాదులో స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలి అనే దానికి సంబంధించి చాలా నిర్దిష్టమైనటువంటి తూకంతో నటించినటువంటి నటుడు ఆయన. ఈ విషయంలో ఆయనతో సరిపోల్చదగ్గ నటుడు అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ముందు ఉండడం కూడా కష్టమే. ఆయన కాంటెంపరీ, ఆయనతో పాటు నటించినటువంటి నటీనటులు కూడా. అయితే ఆయన హీరోగానే ప్రవేశించాడు సినిమా పరిశ్రమలోకి. నిజమే సార్. అవును. అంటే బివి రామానందం అనే వాళ్ళ బంధువు తీసినటువంటి ఒక సినిమా వరూధిని అనే సినిమాలో ఆయన నటుడిగా ప్రవేశించారు ఇండస్ట్రీకి. 1946లో రిలీజ్ అయింది. సినిమా ఫెయిల్ అయింది. అది ఆ ఫెయిల్యూర్ తర్వాత ఆయన టాటా కంపెనీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన ఫైర్ మాస్టర్గా పనిచేశారు, ఫైర్ సర్వీసెస్లో విజయనగరంలో పనిచేశాడు ఆయన. ఆయన ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉన్నారు. అక్కడి నుంచి సినిమాల్లోకి వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఈ సినిమా ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆయన టాటా కంపెనీకి వెళ్ళిపోయాడు, జంషెడ్పూర్కి. వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి ఎక్కడైనా కానీ. ఆ తెలుగు అసోసియేషన్లో మళ్ళీ నాటకాలు ఇది మొదలై బిఏ సుబ్బారావు గారి పిలుపు మేరకు పల్లెటూరి పిల్ల సినిమాలో యాక్ట్ చేయడానికి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన. అయితే ఈయన ప్రస్థానం, ఆయన పుట్టింది నూజివీడు, ఆయన చదువు నూజివీడులో ప్రారంభమై తర్వాత మెడ్రాస్లో కొనసాగింది. మెడ్రాస్ నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ ఆయన వైజాగ్లో చదివారు. వైజాగ్ నుంచి మళ్ళీ కాకినాడ షిఫ్ట్ అయ్యాడు. కాకినాడలో బిఎస్సి. అక్కడ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ అని ఇప్పటికీ ఉంది. అది ఇప్పటికీ వాళ్ళ ఆడిటోరియం ఉంది. సూర్యకళా మందిర్ అని ఒకటి ఉంటుంది కాకినాడలో. దానికి కరెక్ట్గా ఆపోజిట్లోనే ఈ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ ఉంటుంది. ఆ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ నుంచి ఆదినారాయణరావు గారు సంగీత దర్శకుడు, అలాగే రేలంగి గారు అక్కడి నుంచి వచ్చినవాడే. ఆ తర్వాత అంజలీదేవి అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టే. రంగారావు గారు కూడా అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఆర్టిస్టు. బిఏ సుబ్బారావు గారు అక్కడ నటన అలాగే స్టేజ్ మీద డైరెక్షన్ రెండూ చేసేవాడు. ఆయన రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేసేవాడు. ఆయన సుబ్బారావు, బిఏ సుబ్బారావు గారు పనిచేస్తూ ఆయనకి ఇది ఇంట్రెస్ట్, ఈ వ్యాపకం ఉండేది ఆయనకి. ఆ పరిచయంతో రంగారావు గారిని పల్లెటూరు పిల్ల సినిమా కోసం మళ్ళీ జంషెడ్పూర్ నుంచి పిలిపించాడు ఆయన. అందులో నిజానికి ఆయనకు అనుకున్నటువంటి క్యారెక్టర్ వేరే, కానీ ఆయన అదే టైంలో ఆయన తండ్రి గారు చనిపోవడంతో అంత్యక్రియలకు వెళ్ళి రావటం అలా డిలే అయింది. డిలే అయినప్పటికీ ఆయనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ముసలి పాత్రలో రంగారావు గారిని పెట్టాడు ఆ సినిమాలో. ఎన్టీ రామారావు గారికి హీరోగా మొదటి సినిమా అది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు ఉంటారు. అయితే ఆ సినిమాలో రామారావు ఫైనల్గా హీరోగా నిలబడతాడు. నాగేశ్వరరావు గారు హీరోగా కనిపించి తర్వాత పక్కకి వెళ్ళిపోతాడు ఆయన. ఆ విధంగా నా దేశం సినిమా, మన దేశం సినిమాతో ఆయన పరిచయం అయినప్పటికీ హీరోగా మొదలుపెట్టిన సినిమా ఇదే, పల్లెటూరు పిల్ల. అదే సినిమాలో రంగారావు గారి ముసలి పాత్రలో కనిపించడం, ముసలి పాత్ర వేయటం అనేది ఆయనకు చాలా 16 ఏళ్ల వయసు నుంచి అనుభవం. అంటే ఆహార్యంలోకి కన్వర్ట్ అవ్వాలంటే స్టేజ్ మీద బాగా ఇబ్బంది అయి ఉండేది కదంటే. అంటే పీష్వా నారాయణరావు వధ అని ఒక నాటకం వేసేవాళ్ళు వీళ్ళు రంగస్థలం మీద. దాంట్లో వృద్ధుడి పాత్ర వేసేవాడు. అప్పుడు ఈయన వయసు 16 సంవత్సరాలు మాత్రమే. అలాగే ఖిల్జీ రాజ్య పతనంలో ఇలా రంగస్థలం మీద చాలా పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈయన అక్కడే ఒక పాపులారిటీ వచ్చేసింది ఆయనకి. తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా అదే క్యారెక్టర్ దొరకటం. ఇమ్మీడియట్గా విజయవాడ షావుకారులో రామారావు గారిని హీరోగా తీసుకుని ఈయనతో సున్నం రంగడు అనేటువంటి ఒక రౌడీ క్యారెక్టర్ చేయించారు ఆ సినిమాలో. చేశాడు ఈయన, మొహమాట పడలేదు. అంటే రంగారావు గారు అనుకుంది ఏంటంటే నటుడిగా మనం ఏమిటో మనకు తెలుసు, మనకు తెలిసిన విషయాన్ని ప్రపంచానికి చెప్పాలి, ఏ క్యారెక్టర్ వస్తే అది చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు ఆయన. ఈ సున్నం రంగడి క్యారెక్టర్కి ఎక్స్టెన్షనే నేపాళ మాంత్రికుడు.
పాతాళ భైరవి. పాతాళ భైరవి. పాతాళ భైరవిలో నిజానికి ఆ క్యారెక్టర్కి ముందు అనుకున్నటువంటి నటుడు ముక్కామల గారు. ఓకే. ముక్కామల కృష్ణమూర్తి గారితో చేయించాలి మాంత్రికుడి క్యారెక్టర్ అనుకున్నారు. రంగారావు గారి పెర్ఫార్మెన్స్ సున్నం రంగడిగా చూసిన తర్వాత ఇతనైతే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యాడు ఆయన. నిజానికి ఆ సినిమాలో హీరో కూడా ముందు అక్కినేని నాగేశ్వరరావు గారు అనుకున్నారు ఇది పాతాళ భైరవికి. సో చాలా మార్పులు జరిగినాయి దాంట్లో. చాలా మార్పులు జరిగినాయి. అలా అనుకున్న తర్వాత నాగేశ్వరరావు గారి కంటే కూడా రాజారెడ్డి అని ఒక డాన్సర్ ఉండేవాడు ఆ రోజుల్లో. అతనితో చేయిస్తే ఎలా ఉంటుంది తోటరాముడు క్యారెక్టర్ అని కూడా ఒక ఆలోచన వచ్చింది కేవీ రెడ్డి గారికి. ఆ తర్వాత వీళ్ళు టెన్నిస్ ఆడుతూ ఉండగా వాహిని స్టూడియోస్లో చూసి ఈయన ఆడుతున్న పద్ధతి నచ్చింది ఆయనకి. రామారావు గారు ఆడుతున్నటువంటి పద్ధతి అంటే బాల్ తనకు అందని సందర్భంలో అందినప్పుడు పాయింట్ వస్తుందా రాదా అనే దాంతో సంబంధం లేకుండా బాల్ని ఆయన కొట్టిన పద్ధతి అది అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి ఇతను తోటరాముడు పనికొస్తాడు అని తీసుకున్నాడు. అలా హీరో క్యారెక్టర్లో తోటరాముడు క్యారెక్టర్లోకి ఎన్టీ రామారావు, అలాగే ఇక్కడ నేపాళ మంత్రికుడిగా ఎస్వి రంగారావు ఫిక్స్ అయ్యారు ఆ సినిమాలో. అది సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా. హిట్ అయిన తర్వాత రంగారావు గారిలో ప్రత్యేకత ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి ఒక వైవిధ్యాన్ని